గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ నేను సోనియా. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్ల రచ్చ హై రేంజ్ లో నడుస్తోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయి. ఈ మధ్యన జరిగిన కేబినెట్ మీటింగ్ విద్యుత్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాతనే మొదలైంది పొలిటికల్ హీట్. ఎందుకంటే ఇక నుంచి రైతులు ఉచిత విద్యుత్కు దూరం కావాల్సిందేనా? అప్పుడు మీటరింగ్ ను బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టిందా అంటే ఎస్ అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. మీడియాతో జరిగిన చిట్చాట్ లో సీఎం రేవంత్ విద్యుత్ మీటర్ల ఇష్యూని చర్చించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ మీటర్లకు ఓకే చెప్పిందన్నారు సీఎం. అది కాదంటే దేనికైనా రెడీ అంటూ రేవంత్ సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఉచిత విద్యుత్ కూడా తీసేస్తారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటారు. అయితే కాంగ్రెస్ మీటరింగ్ కు ఎందుకు అంత ఉత్సాహం చూపుతోంది? బిల్లులు చెల్లించుకుంటే సరఫరా నిలిచిపోతుందా? ఎందుకు ప్రిపెయిడ్ మీటర్లను తీసుకొస్తున్నారు? మీటర్లతో నష్టమా లాభమా అన్న టెన్షన్ రైతుల్లో నెలకొంది. తెలంగాణలో అధికారికంగా దాదాపు 29 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే భూగర్భ జలాల ఆధారంగా అనధికారికంగా మరో 35 లక్షల వరకు పెంపు సెట్లు పనిచేస్తున్నాయని అంచనా. మోటార్లకు మీటర్ల పాపం ఎవరిది? మీటర్లతో పొంచున్న ప్రమాదం ఏంటి? రైతు డిస్కంతో అన్నదాతలను ఆగం పట్టించడమేనా? డిస్కంను విపక్షం ఎందుకు వ్యతిరేకిస్తోంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మీటర్లు పెట్టేశారా? కేంద్రం ఇచ్చే గ్రాంట్ కోసం రైతులను అడ్డు పెట్టుకుంటున్నారా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఆశా, మొత్తానికి చూస్తున్నాం తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ మోటార్లపై అయితే మీటర్లపై పొలిటికల్ హీట్ చెలరేగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సోని, థ్యాంక్ యూ. ఈ విద్యుత్ మోటార్లకి మీటర్లు బిగించడం అనేది ఇప్పుడు వచ్చింది కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూయే. దానికి సంబంధించి అప్పుడు మేము రైతులకి అన్యాయం చేయకూడదు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించాము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా అన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం దీనికి అనుకూలంగా వెళ్తోంది, రైతులని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని చెప్పి దీనికి సంబంధించి మొన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది ఈఆర్సీ. దీనికి సంబంధించి 3 పార్టీలు, బీజేపీ తప్ప మిగిలిన పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయింది, బీఆర్ఎస్ అటెండ్ అయింది, ఏదైతే తెలంగాణ రక్షణ సేన తరపు నుంచి కవిత, మిగిలిన వారు కూడా, అదేవిధంగా రైతు సంఘాలకు సంబంధించిన నేతలు, విశ్లేషకులు, వీరందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్ లో అనేక అంశాల గురించి ప్రస్తావించారు. కవిత కూడా అనేక విషయాలను ప్రస్తావించారు. ఒకవేళ ఇంట్లో కరెంటు పోతే ఒకరికి కాల్ చేయాలి, ఏదైతే బావికడ కరెంటు పోతే మరొకరికి కాల్ చేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే కనుక 2 రోజుల్లో అయ్యేది, ఇది వస్తే కనుక అంటే ఇప్పుడు డిస్కమ్ కొత్త విధానం వస్తే కనుక 2 నెలలు బట్టే అవకాశం ఉంటుంది. ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే కనుక పైలట్ ప్రాజెక్ట్ గా ఒక ప్లేస్ లో చేయండి, ఆఫ్టర్ దట్ అది మంచి రిజల్ట్ ఇస్తే కనుక ముందుకెళ్ళండి. 33 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులతో ఒకసారి ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళండి. రైతులకి నష్టం చేకూర్చే విధంగా ఇది ఉంటుంది కాబట్టి మా అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తున్నాము. ఇట్లా 4 గోడల మధ్య చేయడం బాధాకరం అనిపించినా మొత్తంగా దీనికి సంబంధించి ఒక వేదిక ఏర్పడడం సంతోషంగా ఉందని చెప్పి కవిత మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ నుంచి చూస్తే కనుక ఇది నిజంగానే రైతులకు అన్యాయం చేసే విధంగా ఉంటుంది. ఇప్పటివరకు ఏదైతే ఉచిత విద్యుత్ అని చెప్పి రైతులకు ఇస్తున్నామో దానికి నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది, రైతులు అన్యాయం అవుతారంటూ కూడా బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అందుకే మేము గతంలో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదని క్లియర్ కట్ గా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. ఇక కాంగ్రెస్ నుంచి ఇది వేరే విధంగా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఏదైతే ఉచిత విద్యుత్ సంబంధించి కావచ్చు, లేదంటే మోటార్లకి మీటర్ పెట్టడం కావచ్చు, ఈ రెండింటిలో ఏది జరిగినా మేము ఎలక్షన్స్ లో పోటీ చేయము అంటున్నారు. అద్దంకి దయాకర్ కూడా ఒక కామెంట్ చేశారు. ఏదైతే ఉరి తీయండి మమ్మల్ని, ఇది ఏదైనా పెడితే కనుక మీటర్లకి మోటార్లకి మీటర్లు పెడితే కనుక మమ్మల్ని ఉరి తీయండి, కాకపోతే కనుక వాళ్ళని ఉరి తీయండి అనే స్టేట్మెంట్స్ ఇంత స్థాయి వరకు వెళ్ళినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఇక ఏదైతే రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కూడా మాట్లాడుతూ అసలు రైతు డిస్కమ్ అని చెప్పి పేరు తీసుకురావడమే ఒక గొప్ప గర్వకారణం కింద భావించవచ్చు. రైతులకు సంబంధించి తీసుకురావడం అనేది, దీనివల్ల రైతులకి మేలే జరుగుతుంది, భవిష్యత్తులో అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడబోతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి మాట. అసలు నిజంగానే రైతు డిస్కమ్ సంబంధించి ఈ ఒక్క వాదనలు విన్నారు. మరి ముందుకు వెళ్ళబోతున్నారా, ఆగుతారా, ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఏదైనా నడుచుకునే అవకాశం ఏదైనా ఉంటుందా అనేది ఇట్లా చాలా ప్రశ్నలు అయితే బయటకు వస్తున్నాయి. ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనకి అసలు 1999లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీజీ అనుకోండి, ఏపీ ట్రాన్స్కో కింద ఉండేది, కాస్త 2014లో రాష్ట్ర విభజన తర్వాత మనకి తెలంగాణ జనుకోండి తెలంగాణ డిస్కమ్ కింద మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 2 ఉంటాయి మనకి. ఈ 2 కాకుండా ఇప్పుడు కొత్తగా ఏదైతే రైతు డిస్కమ్ అని పెడుతున్నారు, ఎందుకు రైతు డిస్కమ్, దేనికోసం చేస్తున్నారు, రైతులకి నష్టం చేకూర్చే విధంగా లేనప్పుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం.
మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టేందుకు ఇది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం కోసమే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ప్రతిపాదిస్తుంది అనేది బీఆర్ఎస్ కానీ మిగిలిన పార్టీల నాయకులు కానీ మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకు విద్యుత్ రంగాన్ని నిజంగానే ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు చేస్తుందా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం? ఉచిత విద్యుత్ ఏదైతే ఇస్తున్నారో దానికి క్యాన్సిల్ చేయడానికి, లేదంటే కనుక దానికి సంబంధించి ఏదైనా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందా? ఇది నిజంగా ఎంతవరకు అవకాశం ఉంటుంది? 29 లక్షల బోర్లు ఉన్నాయి, దాంట్లో చాలా వరకు కూడా ఉచిత విద్యుత్ సంబంధించే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏమైనా నష్టపోయే అవకాశం ఉంటుందనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా కవిత నిన్న మరికొన్ని పాయింట్స్ కూడా చేశారు. 6 నెలలకి ఇది జరుగుతుంది ప్రాసెస్, అంటే పేపర్ వర్క్ కానీ ఇది కానీ జరుగుతోంది. ఇది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈఆర్సీ కారణంగా ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకవేళ ఇది కూడా బయట రాకపోతే ఏం చేస్తారు? నిజంగా ఇది రైతులకు ఉపయోగపడే విధంగా జరిగితే గనక అటు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులు ఎవరైనా కావచ్చు, ఇది రైతులకు ఉపయోగపడేదని చెప్పి బహిరంగంగా వచ్చి మాట్లాడేవారు, ప్రెస్ మీట్ పెట్టేవారు. అదేది జరగకుండా 6 months నుంచి ఇది సీక్రెట్ గా జరుగుతూనే ఉందంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అందులోనే అనేక ఆరోపణలు, అనేక అనుమానాలకి తావిస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది అనేది కవిత మరొక అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి సందర్భం కనిపించింది. జగదీష్ రెడ్డి కూడా మాట్లాడారు ఆఫ్టర్ దట్ మీటింగ్ తర్వాత, ఇది నిజంగానే రైతులకు అన్యాయం జరిగేటువంటి అంశం, రైతు డిస్కమ్ అనేది తీసుకురావడానికి అంగీకరించమంటూ కూడా మాట్లాడుతున్నటువంటి తరుణం కూడా మనం చూసాం. కాబట్టి ఏం జరగబోతుంది ఏంటి? నిజంగానే ఇది ఏమైనా రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉంటుందా? అసలు ఎలక్షన్స్ లో పోటీ చేయమని చెప్పి గంటాభిధంగా చెప్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. లేదు, ఇది రైతులకు నష్టం చేకూర్చే విధంగానే ఉండబోతుంది అంటుంది బీఆర్ఎస్ కావచ్చు, అటుపక్క కవిత తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి కావచ్చు. రైతుల యొక్క అభిప్రాయం కూడా తీసుకుంటున్నారు. నిజంగానే పైలట్ ప్రాజెక్ట్ గా ఒక జిల్లాలో ప్రవేశపెట్టిన తర్వాత, ఒక జిల్లాలో ఓపెన్ చేసిన తర్వాత రియాక్షన్స్, అక్కడ జరిగే లాభాలు నష్టాలు వీటి గురించి ఏమైనా బేరీజ్ వేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా? లేదు, రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది కాబట్టి ముందుకు వెళ్లే అవకాశం ఏదైనా ఉంటుందా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు లేని ఇప్పుడు మాత్రం ఎందుకు పెడుతున్నారని. గతంలో మేము దీనికి అంగీకరించకపోయినా దిగుబడి అనేది ఏ స్థాయిలో వచ్చిందో మనం చూసాము. సో ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఎంతవరకు రైతులకి లాభం చేకూర్చే విధంగా వెళ్తారనేది, ఎక్కడ మేము రైతులకు నష్టం చేకూర్చమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బట్ ఇవన్నీ కూడా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లెపక్క యాదగిరి గారు, బీఆర్ఎస్ నుంచి. టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కస్బా శ్రీనివాసరావు గారు కూడా యాడ్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా శ్రీనివాసరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, అనేక అనుమానాలు వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది, తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి కవిత క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణల మధ్య తెలంగాణ సంబంధించి రైతులకి ప్రత్యేకంగా ఒక డిస్కమ్ ఏర్పాటు చేయడం, దీనివల్ల నష్టమే జరుగుతోంది. విద్యుత్ శాఖను ఏదైతే డిస్కమ్లను, విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఏమంటారు? మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐటీవీ వీక్షకులకు అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానంగా ఈ డిస్కమ్లు పెట్టినప్పటి నుంచి దీని నష్టాల బారిన పడేంత వరకు దీని బాధ్యత పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ది. అయితే క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, మొన్న ఆ డిస్కమ్ల యొక్క విచారణకు హాజరైనటువంటి మా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు అందరు స్పష్టంగా చెప్పిండ్రు అక్కడ ఏమని, ఎక్కడ కూడా మేము మీటర్లు ప్రజలకు పెట్టము. ఈ మీటర్లు పెట్టేటువంటి దాంట్లో వరి ఏదైతే అగ్రికల్చర్ పంప్ సెట్లకు మీటర్లు పెట్టము. మీటర్లు కనుక పెడితే మేము ఎన్నికలకు పోయి ఓట్లు అడగము అని చెప్తున్నారు. ఇంతకంటే పారదర్శకంగా ఏం చెప్తారు చెప్పండి ప్రభుత్వం? ఏదో ఒక నెపం చేసి బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో కవిత గారు మాట్లాడటమే కానీ, దాంట్లో స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మంత్రివర్గ సభ్యులు చెప్తున్నారు, దాంతో పాటు అక్కడ విచారణకు హాజరైనటువంటి మా పార్లమెంట్ సభ్యులు, మా యొక్క ఎమ్మెల్సీ గారు అంటే విప్ అయినటువంటి అద్దంకి దయాకర్ గారు స్పష్టంగా చెప్పింది. ఇంతకంటే వైఖరిలో తేడా ఏముంటుంది? ఇది గతంలో కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరిగింది. వాళ్ళు కూడా అక్కడ అగ్రికల్చర్ పంప్ సెట్లకి మీటర్లు పెట్టలేదు. ఒకటి, విద్యుత్తు ఎంత ఖర్చు అవుతుంది అని తెలుసుకోవడం కోసం పెడుతున్నాం ట్రాన్స్ఫార్మర్ మీద మీటర్లు అని చెప్తున్నారు. దాన్ని కూడా అలో చేయమని చెప్తున్నాం. కాకపోతే కంపల్సరీ ఏది పెట్టినా అగ్రికల్చర్ పంప్ సెట్లకు ఏ విధంగా వర్తించదు. ఒకటి ఫస్ట్ పాయింట్, ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొలి సంతకం ఉచిత కరెంటు దేశంలో మొట్టమొదటిసారిగా దేశంలో ప్రప్రథమంగా ఉచిత కరెంటు పూర్తిగా రైతులకు ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి, రైతులకు సానుకూలంగానే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా పెట్టదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెట్టలేదు. మేము దాని గురించి కూడా ఏం బ్లేమ్ చేస్తలేము. వాళ్ళు కూడా కఠిన వైఖరితో, అంతకంటే కఠిన వైఖరితో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఉచిత విద్యుత్తు అనేది ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు
దాన్ని మీటర్లు పెట్టి వాళ్ళకి కరెంటు బిల్లు వేయాలంటే ఆలోచన ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది? దానికి ఏం సీలింగ్ రాదు, దాని మీద ఏ విధమైనటువంటిది రాదు. కేవలం కవిత గారు ఏదో ఒక రాజకీయ అంశాన్ని ముందర పెట్టుకొని పోవాలని కొన్ని సూచనలు చేస్తున్నారు కదా, ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేయండి. 33 జిల్లాలో రైతులను అడగండి. అంటే రైతులకు సంబంధించే కదా, మీరైతే రైతుల పక్షపాతిగా మేము ఉంటాము, రైతులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా చూస్తాం, మొదటి నుంచి కూడా రైతుల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ నుంచి నడిచింది అన్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ ఒక చోట స్టార్ట్ చేయండి. రైతుల దగ్గర నుంచి వస్తున్న ఆన్సర్ తెలుసుకోండి. మీరన్న ప్రశ్న నాకు అర్థం కాలే. ఎవరి దగ్గర ఆ విచారణ చేసింది ఎవరు? కోర్టు చేసింది అది విచారణ. పబ్లిక్ హియరింగ్ ఫ్రమ్ ది కోర్టు, ప్రభుత్వం చేయలే. దాని మీద నిన్న జరిగిన దాంట్లోనే విచారణ సందర్భంలోనే కవిత కొన్ని పాయింట్స్ చెప్తున్నారు కదా, ఏదైతే డిస్కమ్ రైతు డిస్కమ్ అని చెప్పి కొత్తగా తీసుకొస్తున్నారో రైతుల దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోండి, రైతులు ఏమంటున్నారో ఒకసారి కనుక్కోండి, ఏదైనా వాళ్ళలో ఉన్న భయాల్ని అపోహల్ని పోగొట్టడానికి ప్రయత్నాలు చేయండి. ఇదేది జరగకుండా 6 నెలల నుంచి లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటే దీన్ని ఏ విధంగా అనుకోవాలి? నిజంగా రైతులకి మేలు చేసేది అయితే కనుక బహిరంగంగా వచ్చి చెప్పేవారు కదా అంటున్నారు. చెప్పారు కదా నిన్న. అక్కడ ఒకటి పబ్లిక్ హియరింగ్ ఎవరు కండక్ట్ చేసినారు? కోర్టు కండక్ట్ చేసింది. కోర్టు వాళ్ళు రిప్రజెంట్ చేయమండి, మేము కూడా అదే చేసినాం కదా. మీ పబ్లిక్ హియరింగ్ మీరు కనుక్కోండి, మేము ఏ పరిస్థితిలో పెట్టడానికి ఒప్పుకోము, మా రైతులు ఒప్పుకోరు, మేము ఒప్పుకోరు, ప్రభుత్వ పక్షాన వాదన వినిపించిండ్రు. మీరు ఇప్పుడు అది పబ్లిక్ హియరింగ్, మీరు కూడా పేరు నమోదు చేసుకుంటే మీరు వెళ్ళొచ్చు, నేను పేరు నమోదు చేసుకుంటే నేను వెళ్ళొచ్చు. పబ్లిక్ హియరింగ్ అది కోర్టు కండక్ట్ చేస్తుంది. దానికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు జిల్లాకు వచ్చి చేయాలి, ఊరూరికి వచ్చి చేయాలి అనేది ఉండదు. కోర్టు కొంత పద్ధతి ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేస్తారు. చేసిన దాంట్లో భాగంగా వాళ్ళు ఎక్కడ చేస్తే అక్కడ ముందు పేరు నమోదు చేసుకొని చేయాలి. అదే విధంగా పోయినరు, మాకు సంబంధించిన కొంతమంది రైతులు పోయినరు, నాయకులు పోయినరు, ముఖ్యమైన వాళ్ళందరూ పోయి అక్కడ కావాల్సిన ప్రభుత్వ వాదన వినిపించిండ్రు. కావాల్సినటువంటి అడ్వకేట్స్, కౌన్సిల్స్ అందరూ అటెండ్ అయ్యారు. గవర్నమెంట్ స్టాండ్ క్లియర్ గా చెప్పేసిండ్రు, ఇక్కడ ఏ విధంగా కూడా మనం మీటర్లు పెట్టము, రైతులకు మేము పెట్టడానికి ఒప్పుకోము అని ఇచ్చిండ్రు. కోర్టు వాళ్ళ నుంచి డైరెక్షన్ వస్తే, మనకు వ్యతిరేకం వస్తే దాని మీద ఫర్దర్ గా ఏం చేయాలనే దాని మీద గవర్నమెంట్ నిర్ణయం చేస్తుంది. పబ్లిక్ హియరింగ్ లో పూర్తి సమర్థత రాకుండా వాళ్ళు కూడా పెట్టరు. ఇక్కడ మేము ఒప్పుకోమని చెప్తున్నాం, ఎన్నికలకు పోమని చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కువ పారదర్శకత ఏం కావాలండి? మేము ఒకవేళ మీటర్లు పెడితే ఎన్నికలకు మేము కాంటెస్ట్ చేయము అని చెప్తున్నది ప్రభుత్వం. ఇంతకంటే ఎక్కువ పారదర్శకత ఏం చెప్పగలుగుతారు చెప్పండి? కాబట్టి దాని గురించి అనవసరమైన అపోహలండి. ఏదో ఒక సబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దాని మీద అడావుడు చేయాలనేటువంటి ఆందోళన ప్రతిపక్షం చేయడం కరెక్ట్ కాదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి. రైతులకు ఏ విధంగా సహకరించాలి, ఒక నిజంగా ఆ విధమైన ఇబ్బంది వస్తే అందరం కలిసి ఎట్లా ఎదుర్కొందాం అన్న దాని మీద రైతుల డిస్కమ్ పెట్టింది ఎవరు? డిస్కమ్స్ పెట్టి లాస్ లో చేసినటువంటిది టిఆర్ఎస్ ప్రభుత్వం. 3 రూపాయలు 4 రూపాయల కరెంటు దొరుకుతున్న సమయంలో హైడ్రల్ పవర్ వాళ్ళు తీసుకొని 11 రూపాయలకు పర్చేజ్ చేసిండ్రు. వాళ్ళు చేసినటువంటి పవర్ అగ్రిమెంట్స్ ద్వారా ఈ లాసెస్ వచ్చినాయి. పవర్ అగ్రిమెంట్స్ బాధ్యత ఎవరు? 12 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పవర్ అగ్రిమెంట్స్ అన్ని చేసుకుంది ఎవరు? పవర్ కొన్నది ఎవరు? టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. మరి వాళ్ళు కొన్న తర్వాత మరి దానికి బాధ్యత ఏమిట్లా వహిస్తుంది? దాని లాసెస్ లో ఉంది కాబట్టి దానికి ఏదో చేయాలని వాళ్ళ పబ్లిక్ హియరింగ్ పెట్టింది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ పెట్టాలని చెప్పి పెట్టింది. అది మనం రిఫ్యూజ్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రిఫ్యూజ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమలు చేసిండ్రు. అక్కడ కూడా మీటర్లు ఏం పెట్టలేదు రైతుల మోటార్లకు. ఎందుకంటే ఒకటి ఏంటంటే కరెంటు నాణ్యత చెకప్ చేయడానికి పెట్టాలన్నది వాళ్ళు ఏదో సూచన చెప్తున్నారు. దానికి రైతులకు వర్తించకూడదని గవర్నమెంట్ క్లియర్ స్టాండ్ చెప్పింది. గవర్నమెంట్ కాదని అమలు చేయలేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసి అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ప్రభుత్వంలో అధికారం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పవర్ మినిస్టర్ అయినటువంటి బట్టి గారు చెప్తున్నారు మేము ట్రాన్స్ఫార్మర్స్ పెట్టము, మేము మీటర్స్ పెట్టము అని చెప్తున్నారు. ఇంకేం క్లారిటీ కావాలి? అమలు యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో చెప్పండి. యాదగిరి గారు, అసలు ఈ మీటర్ల ద్వారా అంటే మీటర్లే పెట్టాం మేము, ఈ డిస్కమ్ ద్వారా రైతులకి మేలే జరుగుతుంది తప్ప ఎటువంటి అన్యాయం జరగడానికి ఆస్కారమే లేదు. మేము మోటార్లకి మీటర్ పెడితే కనుక ఎలక్షన్స్ లో పోటీయే చేయమని చెప్పి డైరెక్ట్ గానే చెప్తున్నాం కదా. ఈ విధంగా ఎందుకు మోసం చేస్తాం అనుకుంటున్నారు? ఎందుకు ఈ విధంగా డైవర్షన్ చేస్తున్నారు? ప్రతిపక్షాలు లేనిపోయిన అపోహలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒక్కటి కూడా నిజాలు చెప్పే పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ లేదు. గతంలో అనేక సార్లు అనేక అబద్ధాలతోటే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
గతంలో అనేక సార్లు చెప్పిండు కదా, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు కదా. నేను ఈ సమ్మక్క మీద, సారక్క మీద, యాదగిరిగుట్ట మీద, జోగులాంబ మీద ఒట్లు పెట్టి నేను రైతు బంధు ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నా అని చెప్పేసి అనేక రకాల ఒట్లు పెంచి ఆ హామీలను నిలబెట్టలేని ముఖ్యమంత్రి గారు ఈ రోజు నేను మీటర్లు పెట్టను, నేను ఎలక్షన్లలో పోటీ చెయ్యను అని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? అది కాదు. ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు. ఎందుకంటే అంతకంటే ముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా, ప్రతి కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా, ఎవరికి ఏ బడుగు బలహీన వర్గాలకు, రైతులకు అన్నిటికీ సంక్షేమ పథకాలు ఇచ్చి, రైతులకు నేను మోటార్లకు మీటర్లు పెట్టానని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వానికి ఎదిరించి వారితోటి ఈ రోజు సఖ్యతగా లేకపోవడానికి కారణం కూడా రైతుల పక్షాన కొట్లాడినందుకే, రైతుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టారని చెప్పేసి కొట్లాడినందుకే వారు ఈ రోజు కక్ష కట్టి రేవంత్ రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు డబ్బులు ఇచ్చి ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏదో ఒక రకం వంకతోటి మీకేదో రాయితీలు ఇస్తున్నామని చెప్పేసి అబద్ధం ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో ఎలక్షన్స్ లో పోటీ చేయమని చెప్పారు. నేను మాట్లాడిన అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ మేము ఒకవేళ మీటర్లకి అంటే ఉచిత విద్యుత్ కట్ చేసినా, లేదంటే మోటార్లకి మీటర్లు పెట్టినా మమ్మల్ని ఊరితేయండి, కాకపోతే కనుక ఏదైతే అపోహలు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని ఊరితేయండి అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తే కనుక ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత రాదంటారా? ఖచ్చితంగా ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి భయపడుతున్నారు కదండి. గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా వాళ్ళు ఇప్పటిదాకా కూడా భయంతోటే కదా, ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న ఒక భయంతోటే కదా వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేస్తుందని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. మీ మోటార్లకు మీటర్ పెట్టను అని అంటే గతంలో ఆయన చెప్పింది ఏముంది? డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రభుత్వం వస్తుంది, మా మొదటి సంతకమే మేము 2 లక్షల రూపాయలు ఏకకాలంలో అని చెప్పాడు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తారని చెప్పేసారు. 4000 రూపాయలు పెన్షన్ 2000 నుంచి 4000 అని చెప్పేసి పెంచారు. డబల్ వాళ్ళు ఇచ్చిన 1 లక్ష ఉద్యోగాలు అని చెప్పారు. ఇప్పటిదాకా వారు 2.5-3 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా వారు ఎన్ని నెరవేర్చారు? వారి హామీలను 6 గ్యారంటీలు 420 హామీలను వాళ్ళు ఎన్ని హామీలు నిలబెట్టారు? కేవలం ఒకే ఒకటి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఒక్కటి తప్పితే మిగతాది 400 హామీలు అమలు చేయలేదు. కాబట్టి ప్రజల్లో నమ్మకం ఏ విధంగా ఉంటుంది అంటారు, అంతేగా శ్రీనివాసరావు గారు? గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజలు చూస్తున్నారు కదా, అమలు చేయకుండా ప్రభుత్వం నడిపిస్తున్నారు కదా, ఇప్పుడు మాత్రం దీన్ని ఏ విధంగా నడుస్తారు? ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత కూడా చూస్తున్నారు కదా, రైతులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా అంటున్నారు. యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఒక నిమిషం యాదగిరి గారు, ఒక నిమిషం చెప్పండి శ్రీనివాసరావు గారు. యాదగిరి గారు చెప్తున్నారు ఏదని. గతంలో మనం మాట్లాడుతుంది ఇప్పుడు కరెంటు అండ్ మీటర్స్ కి సంబంధించిన సమస్య. దీని విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మిగిలిన అంశాల గురించి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టినా, సమ్మక్క సారక్క మీద ఒట్టు పెట్టినా, మిగిలిన దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ గురించి చెప్పిండ్రు. ఆ రుణమాఫీ అనేది ఇమీడియట్ గా పార్లమెంట్ ఎన్నికలు కాగానే చేసింది కదా, 22,000 కోట్ల రూపాయలు. మీలాగా 1 లక్ష రూపాయల రుణమాఫీ 4 సంవత్సరాలు ఇవ్వలేదు, 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం ఇచ్చేసిండ్రు. ఇచ్చేసింది ఒట్లు పెట్టిన దగ్గరికి ఆయన పూర్తి చేసిండు. పూర్తి చేయడం వల్ల ఇబ్బందులు వచ్చినా అయితే విలేకరులు పోయి ప్రశ్నిస్తే అక్కడ వాళ్ళు విలేకరుల మీద దాడి చేసి రేవంత్ రెడ్డి గారి అనుచరులు పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో అయిందన్న? మీ గ్రామంలో అయిందేమో. రేపు విలేకరులు పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో ఇప్పటి వరకు కూడా కాలేని పరిస్థితిలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అదే విధంగా మీరు ప్రశ్న అడిగిన మమ్మల్ని సమాధానం చెప్పండి యాదగిరి గారు. మీరు ఈ రోజు వరకు కూడా ఉన్న కేసీఆర్ 10,000 రూపాయలు కూడా యాదగిరి గారిని మాట్లాడమని నేను సమాధానం అవసరం ఉందని చెప్తాను. ఒక్కొక్కరి ఇప్పుడు యాదగిరి గారు మీకు మీకు చెప్పేది ఏంటంటే 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చిన మాట అబద్ధమా? 22,000 కోట్ల రూపాయలు అఫీషియల్ గా ఇచ్చిన వాళ్ళకి మీకు 60,000 కోట్ల రూపాయలు ఉంది, 2 లక్షలు.
కానీ దానికి 22,000 కోట్ల రూపాయలు దీనికో సీలింగ్ పద్ధతి పెట్టుకున్నారు. పలాని టైం లోపు లోన్ తీసుకున్న వాళ్ళు పలాని ఇంతవరకు లోన్ ఉన్న వాళ్ళకి అని చెప్పి ఒక పద్ధతి పెట్టి దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసిండ్రు. దాని వరకు అక్కడ వరకు అయిపోయింది. ఇంకా ఇవ్వాల్సింది ఉంది, లేదని చెప్పి ఎవరు అంటలేదు. 60,000 కోట్ల రూపాయలు మొత్తం ఇస్తామని కాదు, అవకాశం ఉన్నంత వరకు ఇచ్చిండ్రు. ఇంకా ఫర్దర్ గా వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేసిండ్రు. మీరు ఇవ్వలేదు అంటే ఆ హామీ అయితే ఒక 60%, 70% పూర్తి అయింది. 30-40% అయి ఉండకపోవచ్చు. అయి ఉండ అంతే. మీరు ఇచ్చిన ₹1,00,000 అందరికి వర్తించిందా? చూపిస్తారా? ఎంతమందికి రాలేదు? ఏదైతే పక్క రాష్ట్రంలో చంద్రబాబు సలహాతో కేంద్రం ఏదైతే చెప్పిస్తుందో దాని ప్రకారం ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఓకే చెప్పారు. ఇప్పుడు మేము అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకే ఇక్కడ కేసీఆర్ గారు నడుస్తుండని మేము చెప్తాం. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటారండి. దానికి దీనికి సంబంధం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఉన్నటువంటి సంబంధము, ఆయన ఈయన ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన వచ్చిపోవడము, వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఈయన పోవడము, వాళ్ళ మనుషులకి అన్ని కాంట్రాక్ట్స్ ఇవ్వడము, అవన్నీ కూడా నడిచినాయి కదా. వీళ్ళ మనుషులకు అక్కడ కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, వాళ్ళ మనుషులకు ఇక్కడ వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. దానికి వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడడానికి ఇది అంశం కాదు కదా. ఎవరు వ్యాపార సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు ప్రైవేటీకరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు మనకి 2 డిస్కంలు ఉన్నాయి, దాన్ని సెటరేట్ చేయొచ్చు కదా. ఎందుకు ఇప్పుడు కొత్తగా రైతు లాస్ట్లలో ఎందుకు పోయింది? ఒకటి ఇక్కడ ప్రధాన అంశాన్ని మీరు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయకూడదు. డిస్కమ్స్ లాసెస్ ఎందుకు జరిగింది? డిస్కమ్స్ లో లాసెస్ రావడానికి కారణము పవర్ పర్చేసింగ్ లో జరిగినటువంటి అవకతవకలు. హైయెస్ట్ రేటుకు లో రేట్ లో పవర్ కొరుకుతున్న సమయంలో కూడా హైయెస్ట్ రేటుకు వీళ్ళ యొక్క కమిషన్ల కోసం కొనుక్కొని చేసిండ్రు. దాని మీద కూడా కేసు వేసిండ్రు. దాని నిజ నిర్ధారణకు ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు తెలివికల్లా ఆ విధంగా వాళ్ళు చేసిండ్రు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తక్కువ ధరకి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధరకి కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు అవకతవకలు జరిగాయి అంటున్నారు. దానికి కారణం అంతే, అది బిఆర్ఎస్ గవర్నమెంట్ కారణము. కర్త క్రియ అంతా కూడా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే అండి. దాంట్లో ఉన్న పవర్ పర్చేజ్ ఐఎస్ మేము 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి అడగోలు రేట్లకు కొని పూర్తి నష్టంలో పడేసిన ప్రభుత్వం వాళ్ళు చేస్తాను. చెప్పండి, మీరు చెప్పండి యాదగిరి గారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన జరుగుతుందన్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే తెలంగాణ వాళ్లకు పరిపాలన చేత కాదు, విద్యుత్ రాదు, తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉంటది అని చెప్పేసి చెప్పిన మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు 24 గంటలు విద్యుత్ వెలుగులతోటి భారతదేశానికే ఒక వెలుగునిచ్చినటువంటి గొప్ప నాయకుని ఆదర్శంతో నాయకత్వంలో నడిచిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మీరు సిట్లు వేసిరు కదా, ఏదైనా జరిగిందా? కాళేశ్వరం విషయంలో మీరు సిట్టు వేసిరు కదా, ఏదైనా దొరికిందా? ఈ కార్ రేసింగ్ లో మీరు సిట్టు వేసిరు కదా, ఏదైనా దొరికిందా? ప్రభుత్వం నడిపే సంక్షేమ కొనుగోలు ఒకవేళ అవకతవకలు జరిగితే విచారణ చేపించండి. మీరు అనేక చకాలుగా ఇప్పుడు హరీష్ రావు గారిని విచారణ పిలిపించారు, కేసీఆర్ గారిని విచారణ పిలిపించారు, మీరు అదే విధంగా కేటీఆర్ గారిని విచారణ పిలిపించారు. మీరు రెడ్ హ్యాండెడ్ గా నోట్ల కట్టలతోటి దొరికిన మీ నాయకుడు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఏ సంబంధం లేకుండా మీరు ఆరోపణలు చేసుకుంటా ప్రభుత్వం మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద ఆరోపణలు చేయడం కాదు. ఫస్ట్ మీరు ముఖ్యమంత్రి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టండి. రైతుల గురించి మాట్లాడదాం. ఓకే, ఈ కేసుల గురించి, వీటి గురించి, విచారణలకు సంబంధించి మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం రైతు డిస్కమ్ అనేది రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటుందా, లేదంటే రైతులకు నష్టం చేకూర్చే విధంగా మారబోతుందా, ఉచిత విద్యుత్ ని తీసేసే విధంగా అడుగులు పడబోతున్నాయని దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ విచారణకు సంబంధించి వీటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం, మరొక రోజు మాట్లాడదాం. గతంలో కూడా మాట్లాడాం. రైతు డిస్కం వల్ల రైతులకు ఉపయోగమా, ఉపయోగం లేదా? ఒక పార్టీ ఏమో ఉపయోగం ఉంది అంటున్నారు, మరొక పార్టీ ఏమో అసలు ఉపయోగం లేదు, నష్టమే జరగబోతుంది అంటున్నారు. యాదగిరి గారు, నేనేమంటున్నానండి, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినాయి అని అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉండి అనేక విచారణ సంస్థలు సిట్లేసిరు కాబట్టి మీకు ఎక్కడైనా ఏదైనా దొరికిందా? అది లేదు. ఈ రోజు జరిగిన విద్యుత్ మీటర్ల విషయంలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు గతంలో మీటర్లు పెట్టనని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు
ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఎదిరిస్తే ఓటుకు నోటు కేసు అది చూపించి ఈయన ఎక్కడ జైలుకేసి కేసును మళ్ళీ తిరగదొడతారన్న భయంతో కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట ముంచడం కోసం, రైతులను ముంచడం కోసం ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి నిధులు ఆపినా సరే మేము దాన్ని లెక్క చేయలేదు, రైతుల కోసం మాత్రమే ఆలోచించాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్రానికి తలొగ్గి రైతులకి నష్టం చేకూర్చే విధంగా వెళ్తుంది అంటున్నారు. ఫైనల్ గా ఇప్పుడు ఆరోపణ కూడా అర్థం. యాదగిరి గారు ఒక్క నిమిషం, సమయం లేదు. యాదగిరి గారు ప్లీజ్. గారే చెప్పిండు కదండి, యాదగిరి గారు ప్లీజ్. మేరా సాత్ మే జోడో మనకు క్యా ఉన్నా కరింగే అన్నాడు కదా, మీరు నాతో కలిసి పని చేయండి అని అన్నాడు. ఒక్క నిమిషం, సమయం లేదు, ఆన్సర్ తెలుసుకుందాం. ఒప్పందం ప్రకారంగానే వాళ్ళు ఆపితేనే మాట్లాడతారు. యాదగిరి గారు ప్లీజ్. ఓకే, ప్రజలు చూస్తున్నారుగా, ప్రజలు చూస్తున్నారుగా. ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. యాదగిరి గారు ప్లీజ్ వెయిట్ చేయండి. ఈ రోజు తెలంగాణ రైతులను ముంచడం కోసం యాదగిరి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సమస్యకు పరిష్కారము చెప్పకుండా, సమస్య గురించి మాట్లాడకుండా కన్ఫ్యూజ్ చేయడం అనేది బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రవృత్తి. ఇప్పుడు మీరు డిస్కమ్ల గురించి యాదగిరి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడే సార్ మేము వినండి. యాదగిరి గారు ఒక్క నిమిషం, ప్లీజ్. ఒక్క నిమిషం. యాదగిరి గారు మీరు కూడా క్రాస్ టాక్ చేస్తే బాగుండదు. మీరు విద్యులు అట్లా మాట్లాడదు. యాదగిరి గారు యాదగిరి గారు మీ టైంలో మీరు మాట్లాడారు, అధికార పార్టీ సమాధానం కూడా వినరా? ప్లీజ్. మనం ఇట్లా గొడవ పడితే ఎవరు యాదగిరి గారు ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం. మీ పాయింట్ మీరు పెట్టారు కదా, మీ వర్షన్ పార్టీ మీరు నుంచి చెప్పిండ్రు, మీ ఏం వర్షన్ చెప్తారో చెప్పిన వినకుండా నేను మనం నెక్స్ట్ మాట్లాడలేదు. క్వశ్చన్ కూడా ఆస్కారం ఉండదు. ప్లీజ్ ఒక్క నిమిషం. ఒకటి ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క నైజం. వాళ్లకు ఈ పవర్ డిస్కమ్స్ వాళ్ళు అలో చేయలేదు, మేము దాన్ని కాదంటలేము. మేము అలో చేస్తే ఎన్నికలకు పోమని చెప్తున్నాం. ఇంతకంటే క్లారిటీ ఏం చెప్తారండి? మేము ఇప్పుడు వాళ్ళ పవర్ గేనికి అగ్రికల్చర్ మీ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలు పోము అని చెప్తున్నాం. దీనికి మించిన సమాధానం ఏముంటది? దీన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. దయాకర్ గారు నేను స్పష్టంగా చెప్పారు, మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, భట్టి గారు ప్రకటించారు. ఇంకెవరు చెప్పాలి మీకు? మేము పెట్టము అని చెప్తున్నాం. మేము పెడతారు అని మేము ప్రచారం చేస్తామంటే దానికి అర్థం లేదు. వీళ్ళకి ఏంటంటే రెచ్చగొట్టి సమస్యలు లేని దగ్గర సమస్యను క్రియేట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు ఏదో విధంగా పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప రైతుల కళ్ళాల విషయంలో అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది. రైతులతో నేను ఒకటే రిక్వెస్ట్ ఒకటే ఏందండి, మిగిలిన ఏ రంగంతో ఆడుకున్నా ఒక 2 రంగాలతోటి ఎప్పుడూ కూడా దాన్ని మనం ఆడుకోకూడదు. ఒకటి వ్యవసాయం, 2 విద్యార్థులు. ఈ విద్యార్థులు యువకులు ఈ దేశానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు. వాళ్ళని రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ప్రోత్సహించి అది చేసి మనం ఏదో పబ్బం గడుపుకునే కార్యక్రమం చేయకూడదు. అదే విధంగా రైతులను కూడా, రైతు మనకు లేకపోతే వెన్నుముక. రైతులకు మీరు చర్చ అనవసరం, ఒకటి మీ చర్చ అనవసరం. క్లియర్ గా గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది, సంబంధించి కావచ్చు, ఏదైతే గోనె సంచులకు సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతులకు నష్టం జరగకుండానే చూడాలి. ఏ గవర్నమెంట్ లో ఉన్నారన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే రైతులకి నష్టం చేకూర్చే విధంగా, రైతుల కష్టాలు తీర్చే విధంగా ఉండాలి తప్పించి ఇంకా కష్టాలు నెట్టే విధంగా ఉండకూడదని మా ప్రయత్నం కూడా దానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాం. ఓకే, మీరు చెప్పిన విధంగా రైతులకి నష్టం జరగదు, ఒకవేళ మీటర్లు పెడితే కనుక ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయమంటున్నారు. రైతుల సమాధానం చెప్తారు. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.